గత ప్రభుత్వం సంక్షేమ శాఖ నిధుల్ని దుర్వినియోగం చేసిందన్నారు బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సంక్షేమ శాఖ నిధులను పత్రికా ప్రకటనలకు, ఉత్సవాలకు, విగ్రహాల ఏర్పాటుకు వినియోగించారని ఆరోపించారు. భువనగిరిలో 2 విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న హాస్టల్ని సందర్శించారు. ఇప్పటికైనా సంక్షేమ హాస్టల్స్ లో మెరుగైన వసతులు కల్పించాలని చెప్పారు. ఈ నెల 12న హైదరాబాద్లోని సంక్షేమ భవనం ముందు శాంతియుత ధర్నా చేస్తామన్నారు ప్రవీణ్ కుమార్. ఇట్లా గత ప్రభుత్వంలో సూసైడ్లు జరుగుతున్నాయి, మా పిల్లలకు రక్షణ లేదు, మా పిల్లల పరిస్థితి బాగలేదు, మా పిల్లల అన్నాలు బాగలేవు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. మరి ఈ ప్రభుత్వం కూడా ఇదే ఆత్మహత్యల పరంపర నడుస్తుంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడ పెట్టాలి పిల్లల్ని ఒకసారి ఆలోచించాలి. ఇలా స్కూళ్ళల్లో మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఈ ముఖ్యంగా వసతి గృహాలు, తర్వాత ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేటు పాఠశాల అయినా పర్లేదు, ఈ వసతి గృహాల్లో ఉండే పిల్లలు, అది ప్రైవేట్ వసతి గృహాలు కావచ్చు, ప్రభుత్వ వసతి గృహాలు కావచ్చు, సంక్షేమ వసతి గృహాలు కావచ్చు, ఇందులో కంపల్సరీ ఒక సైకాలజిస్ట్ని పెట్టాలని చెప్తున్నాం. పిల్లలకు రకరకాల సమస్యలు ఉంటాయి, మరి ముఖ్యంగా కౌమార దశలో ఉండేటప్పుడు చాలా సమస్యలు ఉంటాయి. సో హార్మోన్లు అప్పుడే వాటి యాక్షన్ బాడీ మీద ప్రయోగించడం మొదలు పెడతాయి. తర్వాత పిల్లలకు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. తర్వాత బాడీలో కూడా చాలా మార్పులు వస్తూ ఉంటాయి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. వీటన్నింటి పిల్లలు చాలా రకరకాల ఆలోచనలు ఉంటాయి. తర్వాత రెండోది, ఆ స్టాఫ్ కూడా వీళ్ళని వేధించడం కానీ, ఇక్కడ వాచ్మెన్లు వేధించడం కానీ, లేకపోతే కుక్కులు వేధించడం కానీ, రకరకాల సమస్యలు జరుగుతూ ఉంటాయి. భయంతో వీళ్ళు ఎవరికి కూడా చెప్పుకోరు పిల్లలు. మరి నేను అంటున్నా, మరి మీ పెద్దలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే మినిస్టర్లు మీ పిల్లలు చదువుకునే హాస్టళ్లలో సైకాలజిస్టులు లేకపోతే మీ పిల్లలు పంపిస్తారా? మీరు పంపించారు. లక్షల రూపాయల ఫీజు కట్టి మీ పిల్లల్నేమో పంపిస్తున్నారు. మరి మా పేద పిల్లలు, రెక్కాడితే డొక్కాడు నుంచి వచ్చిన కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు మరి చదువుకోవడానికి పెట్టిన హాస్టల్ ఏవైతున్నాయో హాస్టళ్లకు మీరు కౌన్సిలర్ను పెడితే, ఇప్పుడు కౌన్సిలర్ని పెడితే తప్పే ఉండదు. ఈ కౌన్సిలర్ లేరా తెలంగాణ రాష్ట్రంలో?